ఫోన్ ట్యాపింగ్ ఉదంతం తెరపైకి వచ్చిన తర్వాత కేటీఆర్ గారు చేస్తున్న వీరంగం చూస్తే నవ్వొస్తూ ఉంది. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడన్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆయన అంటాడు, ఈ ఫోన్ ట్యాపింగ్లో రేవంత్ రెడ్డి గారు నా వెంట్రుక కూడా పీకలేడు అంటున్నారు. అయ్యా కేటీఆర్ గారు, ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఖచ్చితంగా మీరు మీ తండ్రి గారు జైలు పాలు కావాల్సిందే. రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరతారని చెప్పి ఇంకో మాట మాట్లాడినారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కుటుంబం మొత్తం కూడా తీహార్ జైలుకు కవిత గారికి కంపెనీ ఇవ్వడానికి వెళ్ళాల్సిందే. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం కూడా మీ కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో మీ కుటుంబ పెద్ద, రాష్ట్ర అధినేత, బీఆర్ఎస్ పార్టీ పెద్ద కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కనుసన్నల్లో మీ ఆదేశాలతోటి జరిగిందనేది ఎవరు కూడా కాదనలేని వాస్తవం. దీన్ని మీరు కాదంటారా? లై డిటెక్టర్ టెస్ట్కి వస్తారా కేసీఆర్ అండ్ కేటీఆర్ కంపెనీ? మీరు ఏ ఫోన్ కాల్స్ కూడా ట్యాపింగ్కు ఆదేశించలేదు అని చెప్పి లై డిటెక్టర్ టెస్ట్లకు వస్తారా? నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ధృతరాష్ట్రుడిని, దుర్యోధనుణ్ణి లై డిటెక్టర్ టెస్ట్కి వస్తారా? అంత ధైర్యం ఉందా? ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయండి. అసలు ఫోన్ ట్యాపింగ్ గురించి కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడట్లేదు? ఇంత పెద్ద న్యూస్ ఇది ప్రపంచంలోనే హెడ్లైన్స్లో వస్తూ ఉన్నాయి, దేశంలో మీడియా ఛానల్స్లో హెడ్లైన్స్లో వస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ పేరు మీద ఎక్స్టార్షన్ జరిగింది, డ్రగ్ ట్రాఫికింగ్ జరిగింది. చెప్పకూడదు కానీ ఆడవాళ్ళ పరువుతో కూడా దాగుడు మూతలాడినరు. మరి ఇంత పెద్ద సమస్య ఎందుకు కేసీఆర్ అనే వ్యక్తి మీడియా ముందుకొచ్చి తన ప్రభుత్వం యొక్క చర్యలను, తన మంత్రివర్గంలో ఉన్న వాళ్ళ చర్యలను ఎందుకు సపోర్ట్ చేయట్లేదు, లేదా ఎందుకు మాట మాట్లాడట్లేదు? అంటే మీరు తప్పు ఒప్పుకున్నట్టే కదా.